నగరికల్లు మండలంలోని నర్సింగపాడు వ్యవసాయ రంగంలో ముందంజలో ఉంది. పొలానికి మందు చల్లాలి అంటే కూలీలతో ఒకరోజు పిచికారీ చేసే పనిని డ్రోన్ సాయంతో 1 గంటలో చేయడం జరుగుతుంది. సమయానికి కూలీలు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో డ్రోన్ సహాయంతో సులువుగా పని ముగించుకోవచ్చు. 1 ఎకరానికి 1 ట్యాంక్ సరిపోతుంది. 1 ట్యాంక్కి 10 లీటర్ల నుంచి 11 లీటర్ల వరకు పడుతుంది. పిచికారీ చేయడానికి నీరు సదుపాయం కూడా అవసరం లేదు. మనం ఇంటికాడ నుంచి ఒక 10 లీటర్లు తెచ్చుకున్న ఎకరానికి వస్తుంది. డ్రోన్ సాయంతో పిచికారీ చేయడం వల్ల ఆ మందంతా కూడా మొక్కలు అడుగుపాక వరకు పోయి ఫైబర్లకు చేరుతుందని, అలాగే దోమ లాంటివి ఏమన్నా ఉంటే ఈ గాలికి ఆటోమేటిక్ గా వెళ్లిపోతాయని డ్రోన్ ఆపరేటర్లు తెలియపరిచారు. అంటే ప్రత్యేకించి ఇప్పుడు రైతులు ఏంటంటే తైవాన్తో స్ప్రేయింగ్ చేస్తారు కదండి. ఆ స్ప్రేయింగ్ వల్ల ఏంటంటే వాళ్ళు ఒక 10 ఏకర్స్ 20 ఏకర్స్ ఉంటే వాళ్ళు ఏంటంటే ఒక రోజు మొత్తం తీసుకున్న దాన్ని కవర్ చేయలేస్తున్నారు. దానికోసమనే కోరమండల్ వారి డ్రోన్ సర్వీస్ అనేది తీసుకొచ్చారండి. ఇది ఎలా అంటే ఇప్పుడు మాకు ఒక డ్రోను మాకు కెపాసిటీ వచ్చి 12 లీటర్స్ వస్తుందండి. 10 లీటర్ వాటర్ 1 లీటర్ మందు కలుపుతారండి. దీనివల్ల ఏంటంటే రైతు కూడా మాకు ప్రత్యేకించి ఏరాగా ఇంకొక మనిషిని పెట్టాల్సిన లేదు. ఆ రైతు ఎవరైనా వాళ్ళు వచ్చి ఉంటే సరిపోతుంది ఒక పర్సన్ మాతోటి. వల్ల ఏమవుతుందంటే ఆ ఒక రైతు వల్ల మేము రోజుకి 1 గంటలో 10 నుండి 12 ఎకరాలు కవర్ చేస్తామండి. మాకు ఎకరా 4 నిమిషాల్లో స్ప్రేయింగ్ అవుతుందండి. దట్ ఏంటి దానికోసమని ఇప్పుడు మాకు ఈ వెహికల్ ఇచ్చారండి. ఈ వెహికల్లో ఒక డ్రోన్ ఉంటుంది. ఈ డ్రోన్తో పాటు మాకు ఒక 7 సెట్లు ఇస్తారు. ఒక సెట్ అనేది ఒక బ్యాటరీ సెట్ మేము 2 నుండి 3 ఎకరాలు కొట్టుకోవచ్చండి. దీనివల్ల ఏంటంటే మేము ఈ ఒక్క వెహికల్తో ఒక పూటలో మేము 15 నుండి 20 ఎకరాలు కవర్ చేసుకుంటామండి. దీనివల్ల ఏంటంటే రైతులకు కూడా టైం కలిసి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే దీనివల్ల వచ్చిన మెయిన్ ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు మీరు తైవాన్తోనైతే 1 లీటర్ మందు అనేది 100 లీటర్ నీళ్ళలో కలుపుతారండి. ఒక 6 నుండి 7 ట్యాంకులు కొడతారు. దానివల్ల ఏంటంటే మీ కొట్టే దీంట్లో నీరు శాతం ఎక్కువ ఉంటుంది, మందు శాతం తగ్గుతుందండి. మా డ్రోన్కి వచ్చేసరికి ఎలా అంటే మేము 10 లీటర్ల నీటికి లీటర్ మందే కలుపుతామండి. దీంట్లోనే ఏంటంటే మందు శాతం అనేది ఎక్కువ ఉంటుందండి. దానికి తోడు దీనికి యాక్చువల్గా ఎలా అంటే మనకి అది ఒక ట్యాంక్కి మనకి 750 ml కలిపితే సరిపోతుంది. లీటర్ కలపవసరం లేదు. అందుకంటే డోసేజ్ 750 ml డోసేజ్ సరిపోతుందండి. నెక్స్ట్ దీనివల్ల ఇంకేంటంటే ఇప్పుడు మనకి డ్రోన్తో స్ప్రేయింగ్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్ప్రేయింగ్ అనేది మాకు నాజిల్స్ అనేవి పొలం కింద వరకు ఏళ్ళ వరకు అనేది స్ప్రేయింగ్ అనేది కిందకి వెళ్తుంది. చిన్న తుంపర రూపంలో సుడిగాలి రూపంలో పడుతుందండి. దీనివల్ల ఏంటంటే దోమ ఉన్నా సరే మీకు ఇది వెళ్ళే స్పీడ్కి దీనివల్ల ఏంటంటే దోమ కూడా పోతుంది, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. తక్కువ టైంలోనేమొచ్చి మీకు కలిసి వస్తుంది. కంపెనీ కూడా దానికోసమనే దీన్ని తీసుకొచ్చిందండి. మనకి చుట్టుపక్కల నీరు సదుపాయం లేకపోయినా మనం తాగే వాటర్ క్యాన్తో తెచ్చుకున్నా సరిపోతుంది. అంటే మీకు ఆ వాటర్ క్యాన్తో 2 నుండి 3 ఎకరాలు కవర్ చేసుకోవచ్చు. మీకు దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదండి.